హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రిషి బ్లాగ్స్ 002. ఈరోజు అయితే ఒకటి ట్రై చేద్దాం అనుకుంటాం. అది ఏమైనా సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో తెలియదు. జెండాకైతే కైట్కి అయితే ఒక రామన్ జెండా కట్టేసి ఎగిరేద్దాం అనుకుంటున్నాం. ఇది సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో తెలియదు. ఇప్పుడైతే చేద్దాం. సగం అయితే ట్రై చేసినాం. ఎట్లా అంటే వస్తుంది. ఇప్పుడైతే మళ్ళీ ట్రై చేద్దాం ఒకసారి. వస్తుందో రాదో చూద్దాం. మనకైతే అంత ఎక్స్పీరియన్స్ అయితే లేదు. మనమైతే ట్రై అయితే చేద్దాం. గాయస్ ఇదైతే సెట్ చేసినాం అనమాట. ఇప్పుడైతే ఇది ఎగురుతుందా ఎగురదా అనేది అయితే టెస్టింగ్ అయితే చేయాలి. ఇప్పుడు మిద్దెపైకి అయితే పోయి టెస్టింగ్ అయితే చేద్దాం. ఇప్పుడైతే దాన్ని అయితే సెట్ చేద్దాం. మనకు అంత ఎక్స్పీరియన్స్ అయితే ట్రై చేసి అయితే చూద్దాం. పైకి అయితే వచ్చినాం అనమాట. ఇంకా పైకి అయితే పోయి ఎక్కిద్దాం. ఇలా తెచ్చేలా ఎండింగ్ పాయింట్కి అవుతున్నాం. ఇదంతా మా గ్యాంగ్ పతంగి రామన్ జెండా హవా ఉంటుంది. ఇడైతే అయ్యప్ప పూజ అయితే అవుతుంది. సౌండ్ అయితే క్లారిటీ వినిపిస్తుందో తెలియదు నాది. వచ్చినాం గాయస్. వీళ్ళంతా మా దోస్తులు అనమాట. ఇక వీడైతే దారం పట్టుకుంటూ ఇక వీడైతే పతంగ్ పట్టుకుంటు పతంగ్ చూపిరా ఒకసారి. ఇంకిదికు రాముంది అలే రాముని జెండా అయితే ఇంకిదికి పెట్టేసినాం. ఇంకోటైతే వచ్చినావు. ఇప్పుడైతే ఎగరేస్తున్నాం. కోమా అనుకో ఎగరేస్తారు అనమాట గాయస్ మా వాళ్ళు. ఇప్పుడైతే చూద్దాం కలిసి. లేపురా లేపులే. ఇదైతే ఎగురుతలే. నెవర్ గివ్ అప్. ఫస్ట్ ట్రయల్ ఇది. మనం ట్రై అయితే చేద్దాం. మనకు అయిన కాడికి ట్రై చేద్దాం. కాకుంటే ఇంకా ఇసి పెడదాం. ట్రై అయితే చేద్దాం. ఈ ఎగరేయాలని ఉంది. ఇప్పుడు కాకుంటే సంక్రాంతికి ఎగరేయాలి ఖచ్చితంగా. ఎగరేసి అయితే చేస్తాం. పెద్ద జెండా కాకుండా చిన్న జెండాను అయితే ఎగరేస్తాం. ఇదైతే బోర్ అయితే ఇస్తుర్రు. అదైతే మా జచ్చల గుట్ట అనమాట. పతంగా అయితే లేపుతుండేడు. లేపురా. దీని అయితే మళ్ళీ ఇంకోసారి అయితే సెట్ చేద్దాం. ఇది ఎగురుతలే. ఇంకోసారి అయితే ట్రై చేద్దాం మంచిగా వెరైటీగా. ఇప్పుడు మనమైతే ట్రై చేద్దాం. గాలి వస్తుంది. లేపురా లేపురా. అది ఇప్పాలి గైస్. ఇప్పుడు దీనికైతే ఒక చిన్న కట్టెలు గట్టి ఉంటుంది. అవైతే ఇప్పేసి ట్రై చేద్దాం ఒకసారి. గైస్ ఇప్పుడైతే జెండా ఇప్పి పతంగ్ ఎగిరేసి పతంగ్కి మధ్యలో జెండా కడదామని చూస్తున్నాం. ఇదైనా ఫెయిల్ అవుతుందో సక్సెస్ అవుతుందో తెలియదు. ఒకసారి అయితే ట్రై చేద్దాం. మనకు ఏదో ఒకటి మైండ్ ఇట్ వచ్చింది. అదైతే ట్రై చేసేద్దాం. గాయస్ టైం పాస్ అయితే బూమర్లు అయితే నోట్లో అయితే వేసుకుని నమ్ములు కూడా అయితే పని చేద్దాం. ఇప్పుడు వీడైతే ఆ పర్సన్ గజ్జికు గంట పడ్డాడు బూమర్ కావాలి. అయితే ఇప్పుడైతే లేపుతున్నాం. లేపినాక మధ్యలో అయితే జెండాను అయితే ఇచ్చి పెడదాం. లేపురా. కొడుకులు ఎక్కిస్తలేదు. పట్టురా పతంగ్ పట్టుర్రా. నేను ఎక్కిస్తా జెండా. ఉండదు అయితే కడుతున్నాం. ఏదో రామన్ జెండా అయితే చూసేయండి. ఏదో ఇది రామన్ జెండా మా దోస్తు వాళ్ళ ఇంటికి అయితే ఉంటే దాన్ని అయితే ఇప్పినాం. కడుతున్నాం. ఎగురుతుందో ఎగురదో ఇది కూడా గాయస్. ఇప్పుడైతే జెండా అయితే లేపుతున్నాం. ఇడుస్తురా. అరే అవురా పోయినాక ఇస్తారా నీకే. గాయస్ జెండా అయితే పోతుంది. కానీ కోమా ఇక్కడ చూపిరే. కానీ కోమా జెండా అయితే పోతుంది. కానీ మాట ఎక్స్పెరిమెంట్ అయితే సక్సెస్ అయింది. ఇక్కడ ఇప్పుడైతే జెండా వస్తుందా రాదా అనేది డౌట్. మా దోస్తుడు అయితే పోతే పోని వస్తే రాని రా అంటాడు. జెండా వాడినే. ఇక జెండా పోతే పోని వస్తే రాని. మళ్ళా ఒకసారి అయితే మళ్ళా దింపి మళ్ళీ ఒకసారి అయితే ఎక్కించి చూద్దాం. ఆ జెండా లూజ్ అయితే మళ్ళీ ఒకసారి అయితే దింపుదాం. అదైతే కరెక్ట్ సెట్ కాలే. అది ఏమారా సపోర్ట్ చేస్తున్నావు.
ఎగ్రాదంటివి గాయస్ మావాడు అయితే పతంగ అయితే పైకి అయితే లేపిండి, చాలా పైకి అయితే వెళ్ళిపోయింది. మళ్ళా దింపుదామంటారు కానీ ఏమంటారు, దింపుదామంటారు. ఇలా ఆకలి అవుతుందంట, తిన్నికోదామా. అరే వద్దురా, ఎండనే కొడుతుందిగా గ్యాస్. ఇంతసేపు అయితే వాన చింకులు పడ్డట్టు అయితే అయింది, ఇప్పుడు ఎండ కొడుతుంది. అయితే చింకులు అయితే పడుతున్నాయి, ఎండ కొడుతుంది. వద్దు అంటారా, వీళ్ళు దింపుదామంటారు, ఏమవుతుంది ఇంకా చూద్దాం. పతంగ అయితే చాలా పైకి అయితే వెళ్ళిపోయింది. కానీ కనిపించదు ఎండకు. మనం అయితే దేవులాడుకుందాం, ఎడబడ్డదు. వాబా చుక్కాలు ఉంది పతంగి, కనిపించలేదు గాయస్. పతంగి అయితే ఇది చాలా పైకి అయితే వెళ్ళిపోయింది. చాలా పైకి అయితే వెళ్ళిపోయింది, దింపుతుర్రు ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే దించుతున్నాం. అరే దించా మొత్తం నాకే దింపుతారు గాయస్ పతంగిని అయితే. మళ్ళీ అయితే ఎక్కిద్దాం ఫ్రెండ్స్. మాకైతే అందరికి ఎల్లుండి ఎగ్జామ్ పెట్టుకొని ఖాళీ చదవకుండా ఏది రాకుండా ఎల్లుండే ఎల్లుండా కంప్యూటర్ స్టార్ట్. మాకు ఎల్లుండి నుంచి 3 రోజులు కంటిన్యూస్, ఒక్క రోజు 2 ఎగ్జామ్స్. వీళ్ళకైతే ఎగ్జామ్స్ ఉన్నాయంట గాయస్, మనకైతే ఎగ్జామ్స్ లేవు. మనకు 18 నుంచి అయితే ఉన్నాయంట ఎగ్జామ్స్. 18కి ఉంటాయి. ఏమో అంటున్నావు, ఇంకేమో ఎగ్జామ్స్ ఉన్నాయంట. ఏం రా, బోర్డ్ ఎగ్జామ్సా? బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయా? బోర్డ్ ఎగ్జామ్స్ వల్లే బెదిరికుంటలేరు రా అంటే బెదిరికుంటుండు. బోర్డ్ ఎగ్జామ్స్ వల్లే ఏం బెదిరికుంటలేరు. వీడైతే ఎక్స్పెరిమెంట్ అయితే గాయస్, ఇప్పుడు మన ఎక్స్పెరిమెంట్ అయితే సక్సెస్ అయింది. జెండా అయితే ఎగురుతుంది, మన దోస్తులు అయితే ఎగురిస్తున్నారు. మనమైతే ఇప్పుడు జెండా లేపినాం, ఆ జెండా అయితే పోతుంది. పతంకి జెండాకి చాలా దూరం వచ్చింది. ఇది చూడండి, ఇగో జెండా అయితే ఈడుంది, కైట్ అయితే ఆడుంది, జెండా ఈడుంది. మా దోస్తులు అయితే నాతోటి ఎగ్రదరా, నువ్వు ఎంత కష్టపడ్డా ఏం చేసినా ఎగ్రదా అన్నారు. ఇప్పుడు అయితే ఎగ్రీచ్ అయితే సెట్ చేసినా. నువ్వు అన్నీ అన్నారు అంటున్నా, వాడైతే అంతే. ఇప్పుడైతే మావాడు వాడైతే ఎగిరిస్తుండు. వాడు వీడియోలో చూపించక వద్దంటుండు, కానీ మళ్ళా మన అయితే ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది. ఇప్పుడు జెండా అయితే మంచిగా అయితే పోయింది, చాలా దూరం అయితే వెళ్ళిపోతుంది. కానీ కోమా మేము ఎగిరాలి అనుకున్నాం, అయినా ఎగిరింది. గాయస్ మనమైతే ఇప్పుడు రాముని దగ్గర వేసినాం. నెక్స్ట్ సంక్రాంతి పండుగకైతే అల్లు అర్జున్ జెండా పుష్ప తగ్గేదేలే, అల్లు అర్జున్ అయితే ఎగిరేదాం. నాకు అయితే గుర్తొచ్చింది ఆ డైలాగ్ అయితే ఏంటంటే, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఎందుకంటే ఇప్పుడైతే మన మస్తు ట్రై చేసినాం, అది అయితే ఎగిరలే. మళ్ళీ అయితే ఇంకోసారి వెరైటీగా ట్రై చేసినాం, అదైతే ఎగిరింది. అందుకే చెప్తున్నా, ఇది ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. వీడైతే డప్పు అయితే కొడుతుండు, డప్పురాజు. మనలో అయితే మంచి ఎగ్రేసి పడేసి అనుకో, కోమా పైకి అయితే వెళ్ళిపోతుంది పతంగి. ఇప్పుడు సెంటర్ ఫ్రెష్లు అయిపోయినాయి, కానీ చాలా దూరం అయితే ఎగ్రేసిండు. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇట్లా జెండా ఇట్లా స్ట్రైట్ పోతుంది, పతంగి ఇట్లా పైకి లేస్తుంది. జెండా బరువు అవుతుంది దానికి, పతంగికి. అందుకే ఇట్లా కిందికి వచ్చినట్టు అవుతుంది. ఒకసారి అయితే దింపుకొని మళ్ళీ మంచిగా సెట్ చేసి ఎక్కిద్దాం. మళ్ళీ అయితే దింపుదాం. వద్దా, మావాడు అయితే దింపుకొని వద్దంటుండు, సక్క ఎక్కితేదాం అంటుండు. ఉండకొక ఇగో వీడే వాడు అని చూపిస్తలేను అన్నీ, వాడు సిగ్గుపడుతుండు, వద్దంటుండు. ఇక తిప్పేసిన మావని ఆడైతే పోతుంది అనమాట గాయస్. ఇప్పుడు మనది జెండా అయితే ఇది ఉంది, పతంగ అయితే ఇగో ఇక్కడ చాలా డిస్టెన్స్ అవుతుంది, ఇది ఇట్లా క్రాస్ అయితే అయింది గాయస్. జెండా అయితే దింపేసి జెండా అయితే కిందకి అయితే వచ్చేసింది. ఈడవుతుంది ఇక్కడ అనిపిస్తలేదు నాకే. తట్టుకుందంటే మళ్ళీ ఇంకా ఉరకాల్సింది. ఏడైతే వస్తుంది. దారం ఎడుంది రాదే, దారం దింపుతున్నాం, కిందకి అయితే వచ్చింది. రామంజన్ అయితే కిందకి అయితే వచ్చింది. మళ్ళా దింపేసినాం, ఆకలి అవుతుంది, ఇంటికి పోయినాం అనేసి ఇంటికి పోయి తినేసి వస్తాం ఫ్రెండ్స్. రామింగ అక్కడనే ఇంకా మళ్ళీ పోతే
ఇది ఇప్పుడు ఇప్పాలి, ఇది కథ